గుడ్ మార్నింగ్ అందరికి. రోజు డేట్ వచ్చేసి 25th డిసెంబర్ సండే. ఈరోజు మనము డైలీ వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా అందుకే స్టార్ట్ చేసాం. మార్నింగే అనుకున్నా, కానీ ఆ పాచి ముఖం ఈ ముఖంకి ఆ ముఖంకి పెద్ద తేడా ఏం లేదు, కానీ ఖరాబ్ అయిన పాతింపసమని నేను కాదు, వాళ్ళు అమ్ముకుంటాండ్రు. ముచ్చట పక్కకి పెడితే పొద్దున్నే చూపిద్దామని అనుకున్నా, కానీ ముఖం అంతా ఎట్లనో ఉండలే వద్దులే అని అనుకున్నా. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏమర్థమవుతుందంటే అప్పుడే కొంచెం నీట్గా ఉన్నానేమో, ఇప్పుడే పిచ్చిదాన్ని ఎక్కున్నానేమో. ఓకే, లెట్స్ గో. ముచ్చట ఏంటంటే ఈరోజు 21 డిసెంబర్ 2025. ఇంకా 10 రోజులు ఉందండి మనకి ఈ దరిద్రమైన 2025. ఇంకేదైనా హోప్స్ ఇచ్చే 2026 వస్తుందేమో అని. ఈరోజు సండే, బట్ స్టిల్ అక్క మారిపోయింది రా, ముందు లెక్క లేదు. అక్క మారిపోయి అలా ఆదివారం అయినా నౌకరు పోతాంది. అక్క నౌకర్లో జాయిన్ అయ్యి ఆదివారకు నేనే ఊరుతున్నా అంటే నువ్వు ఒక మీ పాత ఇనుప సామాన్లు అనుకుంటా అక్క నౌకరు స్టార్ట్ చేసింది జూన్ 11th. అక్క ఇప్పుడు నో మోర్ హౌస్ వైఫ్, ఆమె వర్కింగ్ ఉమెన్. ఆమె వర్కింగ్ ఉమెన్. ఎంత వర్కింగ్ ఉమెన్ అంటే సండే రోజు కూడా పోవాల్సి వస్తుంది, అంత వర్కింగ్ ఉమెన్ నేను. మనం పయనమైపోతున్నామండి మన నౌకర్కి. పొద్దున ఏం మాట్లాడతామంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎప్పుడన్నా అనుకున్నావా ఆయన ఆదివారం పూట పొద్దున తయారై పోతా గిట్లా అని? హలో, లుక్ హియర్, ఐఎమ్ టాకింగ్ టు యూ. ఓకే, చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నా చెప్పండి. వన్స్ అపాన్ ఏ టైం పొద్దున్న లేచిపోతావా నువ్వు అని అన్నావు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది? సండే కూడా పోతున్నా. ఒక్కొక్క సండే ఈ టైంకి లేచుడు కాదు, ఒక్కొక్క సండే ఈ టైంకి వండకపోదుము. అట్లాంటిది ఈ సండే లేచి, ఈ సండే లాస్ట్ సండే కూడా ఇట్లనే అయింది. సో గాయ్స్, ముచ్చటేం లేదు, అర్థమవుతుంది ఇవాళ చాలా పెద్ద రోజు కాబోతుంది. అంటే ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ డే. యూఎస్టీ సిటీ యూనివర్సిటీ ఆఫ్ సియాటిల్. ఓ మై గాడ్, ఓ అశో, అశో, నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా షో. ఇంతమంది ముందట నేను జుంబాలో జాయిన్ అయిదాం అనుకుంటున్నా. జుంబా నవ్వుతున్నావా నిజంగానే? అయ్యో అన్నట్టు చెప్పడం మర్చిపోయా. త్రిదా హోటల్స్ ఏది ఇక్కడ ఈ రోజే ఓపెన్ కాబోతుంది కరీంనగర్ లో. ది బిగ్గెస్ట్ ఏంటది 3 స్టార్ హోటలా, దాన్ని ఏమనొచ్చు? ప్రీమియం. ఓకే, తెలిసిన వాళ్ళది కాబట్టి మన దాంట్లో చెప్తున్నా. ఏమంటారు? ప్రీమియం హోటల్. ఏ కరీంనగర్లో ప్రీమియం అంటే ప్రీమియం మేలే అబ్బా, మంచిగానే ఉన్నాయి. ఏందేందో రూమ్లు అంట, రూఫ్ టాప్ సిట్టింగే నాకు చాలా నచ్చింది. వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు 120 సీటింగ్ తోని. ఎక్కడిది? కలెక్టరేట్ ఆపోజిట్ అన్నట్టేనా? మమతా థియేటర్ పక్కకి నచ్చా. మమతా థియేటర్ పక్కకి వెళ్ళండి అమ్మ, అందరు వెళ్ళి భోజనం చేసి రండి. అట్లనే మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అందులో బ్యాంక్వెట్ హాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్లనే ఇంకేమేమో చెప్పిండ్రు, దాంట్లో రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. ఏదైనా ఊరు నుంచి ఎవరినన్నా ఫంక్షన్స్ కి పిలుచుకుందాము అని అనుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ విజిట్ ఉండండి. మంచిగానే చేస్తున్నా ప్రమోట్ కదా. నాకే ఆదివారం పొద్దుగాల ఏందిరా అయ్యా ఇది అని ఏదో ఉర్రుతంటే అట్లీస్ట్ గాదాకా పోయే వరకన్నా ఎనర్జీ కదా. ఎస్ యూ కెన్ డూ ఇట్ అని ఎంత ఉర్రినా కనబడ్డదని చెప్పిన
ఇవాళనే ఓపెన్ అవుతుంది వాళ్ళది 21 డిసెంబర్ 2025 సండే రోజు. 3 ఫోటోలు వేసిండు అక్కడ దాంట్లో. మన గంగుల కమలాకరన్నడి అడియాలో మేము ఇంటర్లో ఉన్నప్పుడు వాళ్ళది అదేంటిది కార్పొరేటర్గా ఈ పాట వచ్చేది మా కాలేజ్ చుట్టుపక్కల. అన్న మినిస్టర్ ఆయే, ఎక్స్ మినిస్టర్ సారీ, ప్రజెంట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు. అట్లనే ఎందుకు కొడతాను నాకు గోస్ వచ్చేనా కొడుకు, పోవద్దు అయితే లేదులా, కానీ పోవాలి తప్పదు. అన్నట్టు మన వీడియోస్ ని బుచ్చి బుచ్చి పిల్లలందరూ చూస్తున్నారంట, మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ అక్క ఎవరు అని అడుగుతున్నారట. ఇప్పుడు కూడా నన్ను అక్క అని వెళ్తున్నారు, అది కూడా నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అని అంటే నాకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. అట్లాంటి వీడియోస్ వీక్లీ ఒకటి అప్లోడ్ చేయడానికి చూస్తా. డైలీ వ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన, ఇప్పుడు కూడా తెలియదు. ఇది నా మూడ్ బట్టి ఇది ఎడిట్ చేసి మీ వర్క్ వస్తే ఇక నేను పెద్ద తోపన్నమాట, అంటే పెద్ద ఏదో సాధించినట్టు. లేక బుర్రని తిరిగే అవసరమా అని తీసేసింది అనుకో, గంతే సంగతిలో. ఇదిగోండి మన టోల్ గేట్ అయ్యో పేరేది, మన టోల్ గేట్ క్రాస్ అయిపోతున్నాం మనం. సరే ఉల్లా, ఇప్పటికింతే సంగతులు. మధ్య మధ్యలో వెళ్తా, లేకపోతే సాయంత్రం మళ్ళీ 5:30 తర్వాత ఓ అని వస్తాను, తెలియదు. బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అటు ఇటు చూస్తే ముస్తోడు ఎగిరిపోతాడు రోడ్డు మీద. మనం వెళ్ళిపోతున్నాం ఇంటికి. అద్దాలెందుకు తీసిన ఆయన? జుంబాకి వెళ్తున్నాం మనం రేపటి నుంచి. మనం అంటే అశు నేను జుంబాకి వెళ్తున్నాం రేపటి నుంచి. వస్తున్నాం అశు జుంబా. ఎందుకు? పక్కకు కావాలి ఫ్రెండ్స్, అందుకే జుంబా. సార్ ఎవరు లేరు సార్, నాతో అందరు చాలా బాగున్నారు, నన్ను ఎవరు హర్ట్ చేసేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సండే నైట్ తినాల్సిన సామాన్ అసలు ఇది. ఓ మై గాడ్. వస్తున్నా కరీంనగర్లో పొగమంచు @9:30 in the night. రోడ్ మీద తిరగమా, తొందరని పోయాం, చలి పెడుతుంది. హలో చెప్పు గాయస్కి. నవీన్ అన్న చేసినాడు, డైరెక్ట్ వెళ్తా కదా అని ఎత్తట్లేదు మా అన్నయ్య కాల్ చేస్తే. కరీంనగర్లో చలికి 9:30 in the నైట్లా 4 ఫీలింగ్ వస్తుంది. అయినప్పుడు స్మోకర్స్ అలర్ట్. ఏంటిది? ఉస్సు అనుకుంటే తిరుగుతేనే మజా వస్తుంది, పిస్ అనుకుంటే తిరిగితే రాదు. సర్దికి ఇట్లా ముట్టా కదా, నువ్వు కట్టుకొని కావన్న సగం కట్ చేసి ఇస్తా ఇళ్ళకెళ్ళి. వీళ్ళు గాయ్స్ కాలేజ్ షిట్ అక్కడి నుంచి వచ్చాక ఇటు వెళ్దాం అని అనుకొని ఎటు వెళ్ళకుండా హలో చెప్పు. హలో ఉమ్ముదిత్తది. హలో అయ్యో హలో బాబాయి
ఓ బొమ్ములు పాపాయి. హలో చెప్పు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అత్తాస్ ఛానల్ గాయ్స్. గిరి గిరి గిరి. అయ్యా 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 అయ్యో చిక్కుడోను చిక్కుడు గింజ. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వెళ్దాం అని పెద్ద ప్లాన్ వేసి ఎక్కడికి పోకుండా హాయి ఇంత కాఫీ తాగి చూడకుండా రాత్రి 12 అవుతుంది. చలిలా ఇంకా తలనొత్తుందని ఇంత నూనె ఎత్తి కాఫీ తాగి 9 గంటలకి అటు పోతే మోక్ష వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు 12 అవుతుంది, మనం వెళ్తున్నాం అన్న ఇంటికి. ఇట్లా నా సండే అయిపోయింది. ఏదో అనుకున్నా, ఏది కాలే పర్లేదు. ఇట్స్ ఓకే చూడండి. కరీంనగర్లో పొగ మంచి కుక్కగాడు